పాలిటిక్స్ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ కామన్. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఫైట్ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ల మధ్య ప్రోటోకాల్ వార్ నడుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు స్థానిక కార్పొరేటర్లకు ఆహ్వానం అందడం లేదు. దాంతో ఎమ్మెల్యే తీరుపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రారంభించిన పనులను తిరిగి బీజేపీ నేతలు శంకుస్థాపనలు చేస్తున్నారా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ప్రోటోకాల్ వార్ నడుస్తోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, లోకల్ బీజేపీ కార్పొరేటర్లుగా సీన్ మారిపోయింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అయితే ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో అదే పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. దాంతో ఒకసారి పూర్తయిన శంకుస్థాపన పనులను మళ్లీ ఎలా చేస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిఎస్ కు చేరుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై తనను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది. కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు. దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరిని కూడా మేము స్పేర్ చేయము. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులకు కష్టం వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు సహాయం చేస్తాం. ఇద్దరికి ఏంటంటే పాపం సుధీర్ రెడ్డి కార్యకర్తలను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలి. కానీ మీ ఇద్దరు ఒక్కటైనా, మీకు ఇంకా వేరే పార్టీలు తోడైనా ఎవరిని ఏం చేయలేరు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని మీరు ఏమీ చేయలేరు. మేమందరం కలిసి వస్తే మీరు ఎక్కడో కొట్టుకపోతారని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పదలుచుకున్నా. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ టైం ఇటువంటి చిల్లర పనులు మళ్ళీ చేస్తే ఇదే వాళ్ళకి అది చెప్తున్నా. ఎవరైతే ఈరోజు చిల్లర పనులు చేసిందో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న పార్టీ నాయకులకు, ఈ చిల్లర పనులు నెక్స్ట్ టైం చేస్తే ఎల్లవేళలా 24 గంటలు మీ పక్కకు పోలీసు వాళ్ళు ఉండరు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. మరోవైపు అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. డివిజన్లలో అభివృద్ధి చేసేందుకు తాము కష్టపడి నిధులు తెచ్చుకుంటే తమను పక్కన పెట్టి శంకుస్థాపనలు చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్బీ నగర్ నుండి ట్యాక్సులు తీసుకోవడం తప్ప అనా పైసా తెచ్చింది లేదని ఆరోపించారు. అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసుల సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు, జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో ఇనాగ్రేషన్ లో మీరు పిలిచినట్టు విధానం కానీ, మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ వాళ్ళు ఇబ్బంది పడతావు. ఈ రోజు నువ్వు ఈ మదియాష్ గారు 2 రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు పోటీగా మీటింగ్లలో కూర్చోబెడుతూ టెంకాయలు కొట్టిపిస్తావు, నానా ఇబ్బందులు పెట్టించినావు. అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించినాం. ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం, నీకు పడితేనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు, ఇలా పడకపోతేనేమో 3 కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమాలిన చర్యలు. ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ బీజేపీల ప్రోటోకాల్ వివాదంలోకి కాంగ్రెస్ నేతలు దూసుకొచ్చారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేపట్టిన ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి రావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన ముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో కార్పొరేటర్ వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోగానే కాంగ్రెస్ నాయకులు శిలాఫలకానికి పూజలు చేశారు. గతంలో కూడా చాలాసార్లు ప్రోటోకాల్ లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దౌర్జన్యం, ఇంకా ఈ దౌర్జన్యం ఎన్ని రోజులు భరించాలి? దౌర్జన్యం చెప్పండి. మేమేం బాధపడతలేం. గవర్నమెంట్ పిలిచిన ప్రోగ్రామ్ కి నిన్ను వినకపోతే వాళ్ళని అడిగి, ఇది గవర్నమెంట్ చేసిన ప్రోగ్రాం కాదు. ఇక్కడ స్థానికులు వాళ్ళందరూ తలాయింత వేసుకొని చేసుకుంటే కూడా మీకు కుళ్ళే. ఇది కూడా అంగీకరించలేరా మీరు? సరే, మీకు ఓపిక ఉంటే మీరు నలుగురిని పిలుచుకోండి. మీరు ఇంకో టెంకాయ కొట్టుర్రి. నేను చెప్తే కదా, టెంకాయలు ఇప్పిస్తా, లారీ కుంకుమ ఇప్పిస్తా, లారీ పసుపు ఇప్పిస్తా. మీకు ఓపుకుంటే మీరు కొట్టుర్రి. మీరు వద్దన్నాడు వాడు. సో ఏమేమున్నా ప్రజాస్వామ్యంలో మేమైతే ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. దౌర్జన్యం చేసే దౌర్భాగ్య పరిస్థితులు రావద్దని కోరుకుంటాం మేము. మీరే వస్తే మా మీద దౌర్జన్యం చేస్తే మా వాళ్ళ మీద అంతా సమాజం చూస్తూనే ఉంటుంది. ఏం విడిచిపెట్టదు సమాజం. రానున్న కాలం అన్ని చెప్తుంది, ఆన్సర్ చెప్తుంది. ఏం తొందరపడేది ఏముంటది దాంట్లో. మొత్తంగా ప్రోటోకాల్ వివాదం 3 పార్టీల మధ్య అగ్గిరాజేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ను పాటించకపోవడం వల్లనే వివాదం చెలరేగుతోందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్నాయి. లేని పక్షంలో ఆయన్ను నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక మీదట జరిగే అభివృద్ధి పనులకు ఇతర పార్టీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే ఆహ్వానిస్తారా, లేక ఈ వివాదాన్ని ఇలాగే రగిలిస్తారా అనేది చూడాల్సి ఉంది.